రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రాలు, మహోన్నతుడా వందనాలు, అద్వితీయుడా ఆరాధ్యనీయుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి సమయం వరకు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఏ నిమిషము మమ్మల్ని విడిచిపెట్టక కాపాడిన దేవుడవు నాయన. అయా, మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు తండ్రి. అయా, మేము చేసినటువంటి ప్రతి ప్రయాణంలోనూ ఏ హాని, ఏ ప్రమాదం, ఏ సమస్య మాకు ఎదురవ్వకుండా క్షేమముగా మా ప్రాంతాలు మమ్మల్ని చేర్చారు నాయన. ఈ రోజున మా ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరిచారు. మా ప్రతి పనిలోనూ దీవెనలు అనుగ్రహించారు. అయా, ప్రాముఖ్యంగా ఈ రాత్రి కాలంలో సజీవులుగా మా అందరిని నిలవబెట్టుకొని మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించగలిగే కృపా సహాయము దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అని కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనం ద్వారా అయా ఈ రాత్రి కాలంలో మాట్లాడుతున్నారు తండ్రి. అవునయ్యా, ఎవరైతే మీ యందు నమ్మికుంచారో, ఎవరైతే నా యేసయ్య నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు రక్షణగా ఉంటాడు, నాకు కావలసిన ప్రతి వాటిని ఆయన సమకూరుస్తాడని ఎవరైతే మీ యందు ఈ రాత్రి కాలంలో నమ్మిక ఉంచుతున్నారో వారెప్పుడు కూడా ప్రభువా సిగ్గుపడే పరిస్థితి రాదు నాయనా. మీరు వారికి అడిగిన వాటినన్నిటినీ కూడా దయచేస్తానని సెలవిస్తున్నందుకు నాయన మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు. ఏ బిడ్డైతే తండ్రి రాత్రి కాలంలో అయా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని గురించి ప్రార్థిస్తున్నాం. పేరున అడుగుతున్నాం. కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఏ అవసరతతో ఉన్నారో, ఎటువంటి పరిస్థితిని తండ్రి వారు ఎదుర్కొంటున్నారో, దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో మీ సహాయం దయచేయండి, ఆశీర్వదించండి, దీవించండి, బహుగా వారందరినీ ఫలింపజేయండి తండ్రి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కూడా అడుగుతున్నామయ్యా. వారికున్న ప్రతి విధమైన రోగమును, బలహీనతను యేసు నామములో కొట్టివేయండి. అయా, అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడుతున్నారు తండ్రి. యేసు నామములో వాటన్నిటినీ కూడా లయపరచండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు అయా ఐసీయూలలో ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి. ఆపరేషన్స్ కోసం తండ్రి వేచి చూస్తున్నారో వారి ఆపరేషన్స్లో మీరు సహాయము దయచేయండి తండ్రి. భయంకరమైన క్యాన్సర్స్ వంటి అయా రోగాలు, చెప్పుకోలేని వ్యాధుల నుంచి కూడా సంపూర్ణ స్వస్థత యేసు నామములో అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. అయా, వ్యాపారాలు చేస్తున్నారు, ఆశీర్వదించండి. పరిచర్యలు చేస్తున్నారు, వృద్ధిని కలగజేయండి తండ్రి. ఆయన అడుగుతున్నామయ్యా, గర్భఫలం లేక అనేక మంది ఉన్నారు తండ్రి. అయా, వారి గర్భాన్ని మీరు ముట్టండి తండ్రి. మూసుకుపోయిన ఆ గర్భం యేసు నామంలో తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు వివాహ ప్రయత్నాల్లో ఉన్నారో సాటి అయిన సహాయము బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయినా ఎవరైతే అప్పులు కలిగి ఉన్నారో అప్పుల నుంచి విడిపించండి తండ్రి. అయా, వారు అప్పు ఇచ్చే చేతిగానే ఉండడానికి ఆశీర్వదించండి ప్రభువా. చేస్తున్న కష్టార్జితాన్ని ఇంకనూ అభివృద్ధి పరచండి తండ్రి. అయా, కోర్టు కేసుల్లో ఉన్నారు, విడుదల అనుగ్రహించండి. ల్యాండ్ సమస్యల్లో ఉన్నారు, విడిపించండి. ఎవరైతే బిడ్డలు ప్రభువ కుటుంబంలో నెమ్మది లేని స్థితిని రాత్రి కాలంలో ఎదుర్కొంటున్నారో ఆ కుటుంబాలను మీరే దర్శించండి. ఆయా కుటుంబంలో సమాధానం, నెమ్మదిని దయచేయండి. యవన బిడ్డలకు మారు మనస్సు దయచేయండి. అయా, రక్త సంబంధికుల మధ్య గొడవలను తొలగించండి ప్రభువా. భార్య భర్తల మధ్య ఉన్న ఆ విభేదాలు, మనస్పర్ధలు అన్నిటిని తీసివేయండి ప్రభువా. ఆయన చిన్న బిడ్డలకు, వృద్ధులకు అయా మీరు తోడై ఉండండి తండ్రి. అదేవిధంగా మారు మనసు లేక చెడు వ్యసనాలు, అలవాట్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి మారు మనస్సు దయచేయండి తండ్రి. అయా, ఆయా దేశాల్లో ఉంటున్నారు, వారందరినీ దీవించండి.
వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి ప్రభువా. అయా బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు, వారి ప్రయాణాలను, వారి యొక్క వీసా విషయంలోను, ఆ యొక్క ఇమిగ్రేషన్స్ విషయంలోను, ఆయా డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ల విషయాల్లోనూ మీరే తండ్రి ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా రాత్రిన ప్రయాణిస్తున్న వారు, పనులు చేస్తున్న వారు ఉన్నారు తండ్రి, వారికి క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. అయా ప్రభువా, ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాం తండ్రి. అయా మా అందరికీ మంచి నిద్ర దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, ఎటువంటి నిద్రలేమి పీడకల సమస్యల వలన ఎవ్వరూ ఇబ్బందులు ఎదుర్కొనకుండా, భయము కలవరము ఎవరికీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సేద తీరి మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా అయా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకొనమని, మహిమ మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.